మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరందరూ సంతోషంగా ఉండాలంటే నేను ప్రాణాలతో ఉండకూడదు అని నాగవల్లి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క గంగా చెల్లెళ్ళు వీర్రాజు ఒక్కొక్కరు ఒక్కోవైపు నాగవల్లి కోసం వెతుకుతూ ఉంటారు. నాగవల్లి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకతనేమో బైక్ తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మ నాగవల్లి ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. బాబాయ్ అని కళ్ళు తుడుచుకుంటూ ఏమి లేదు బాబాయ్ నేను గుడికి వెళ్తున్నాను అని నాగవల్లి నవ్వుతూ అబద్ధం చెప్తుంది. గుడి అటువైపు కదమ్మా ఉండేది, ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు అని అతను అనడంతో అది కాదు బాబాయ్, అమ్మవారికి నేను పూలమాల వేస్తానని మొక్కుకున్నాను, పూలమాల కోసం వెళ్తున్నాను ఇటు అని నాగవల్లి చెప్పేసి చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అదేంటి పూలమాల కావాలంటే ఇంటి దగ్గరే కొనుక్కొని వెళ్ళొచ్చు కదా, కొట్టు అక్కడ కూడా ఉంది కదా, పైగా కళ్ళు తుడుచుకొని ఇటుగా వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, ఈ విషయం వెంటనే గంగకి చెప్పాలి అని అతను అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తూ ఉంటే గంగ బుల్లెట్లో ఎదురు వస్తాడు. గంగ గంగ ఒక్క నిమిషం ఆగు అని వెంటనే అతను గంగ దగ్గరికి వచ్చి నువ్వు ఏంటి నాగవల్లి కోసం వెతుకుతున్నావా అని అనడంతో అవును బాబాయ్ మీకు కనపడిందా, తను పొద్దుటి నుంచి ఇంట్లో కనిపించట్లేదు అని గంగ అనగానే ఇందాక నేను హైవే వైపు వెళ్తుంటే చూశాను, ఎందుకమ్మా ఇలా వెళ్తున్నావు అంటే గుడికి పూలమాలకు అని ఏదేదో చెప్పింది, వెళ్ళు గంగ వెళ్ళు, హైవే రోడ్డు వైపే వెళ్ళింది అని అతను చెప్పడంతో థ్యాంక్స్ బాబాయ్ అంటూ గంగా బుల్లెట్లో చాలా స్పీడ్గా నాగవల్లి కోసం వస్తూ ఉంటాడు. ఇక నాగవల్లి హైవే రోడ్డు దగ్గరికి వచ్చి అక్కడ ఒక చెట్టు ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గంగ తనని ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అన్నయ్య నేను ఇలాగే ప్రాణాలతో బ్రతికి ఉంటే నా మెల్లో తాళి కట్టిన దేవబావ ప్రాణాలు నువ్వు తీసేస్తావు, అప్పుడు చెల్లెళ్ళందరూ కూడా అనాథలైపోతారు, వాళ్ళందరూ మీరందరూ సంతోషంగా ఉండాలంటే నేను ప్రాణాలతో ఉండకూడదు, నేను చనిపోతే దశదిన కర్మలంటూ 10 రోజులు గడిచిపోతాయి, అప్పుడు నువ్వు ఆవేశం తగ్గించుకుంటావు అన్నీ మర్చిపోతావు, అందుకే నేను ఏదో ఒక బండి కింద పడి నేను ప్రాణాలు వదిలేస్తున్నాను, నన్ను క్షమించన్నయ్యా అంటూ రోడ్డు మధ్యలో వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడు ఒక కారు వస్తూ ఉంటే నాగవల్లి ఆ కారుకి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటుంది. అయితే ఆ కారు అతను సడన్ బ్రేక్ వేసేస్తాడు. ఏమ్మా ఇంట్లో చెప్పే వచ్చావా, ఇలా కారుకు అడ్డంగా వచ్చి నిల్చున్నావేంటి, వెళ్ళవమ్మా వెళ్ళు పక్కకు వెళ్ళు అని అతడు నాగవల్లిని తిట్టేసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నాగవల్లి ఇలా కాదు, దాక్కొని ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు ఉన్నట్లుండి వచ్చి దాని కింద పడిపోవాలి అని అనుకుంటూ పక్కకు వెళ్తుంది. ఈసారి ఒక బస్సు వస్తూ ఉంటే నాగవల్లి గోడ చాటున దాక్కొని ఉంటుంది. ఆ బస్సు దగ్గరికి వస్తుండటంతో వెంటనే నాగవల్లి మళ్ళీ సరిగ్గా రోడ్డుపైకి వస్తుంది. ఆ బస్సు హారన్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ లోపల గంగ వచ్చి నాగవల్లి నడుంపై చేయి వేసేసి నాగవల్లిని బుల్లెట్లో ఎత్తుకొని పక్కకు వచ్చేస్తాడు. ఇక నాగవల్లి ఏడుస్తూ ఉంటే వీర్రాజు చెల్లెళ్ళు గంగా శివ అందరూ కూడా నాగవల్లి ముందు నిలబడి ఉంటారు. బుద్ధుందా నీకు, కొట్టేయాలి అని అమృత నాగవల్లిని కొట్టబోతూ ఉంటే నువ్వు ఊరుకోమ్మా, నాగవల్లిని ఏమీ అనద్దు, తను చాలా బాధలో ఉంది అని గంగ అంటాడు. వెంటనే నాగవల్లి గంగని గట్టిగా హత్తుకుంటుంది. అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నాగవల్లి ఇలాంటి పిచ్చి పని చేశావు అని వీర్రాజు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మీరెవరు నాగవల్లిని ఏమీ అనొద్దు, నాగవల్లికి ఏమీ కాలేదు, ఆ దేవుడు చల్లగా చూశాడు అని గంగ అంటాడు. చూడమ్మా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, ముందు పదండి ఇంటికి వెళ్దాం అని గంగ అంటాడు. తర్వాత బామ్మ కుర్చీలో కూర్చొని ఉంటే మిగతా అందరూ హాల్లో నిలబడి ఉంటారు. ఏందిరా నిన్నటి వరకు ఆ గంగ ఎప్పుడు వచ్చి ప్రాణాలు తీస్తాడో అని భయపడుతూ కూర్చొని ఉన్నాము, ఇప్పుడు ఆ నాగవల్లి ఏమో ప్రాణాలు తీసుకోవటానికి వెళ్ళింది, అసలు ఏం జరుగుతోంది, ఇప్పుడు అది కనుక ప్రాణాలు తీసుకుంటే ఏం జరుగుతుంది అని బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమవుతుంది నానమ్మ, మహా అయితే కేసు ఫైల్ అవుతుంది అంతే అని దేవా అంటాడు. కేసు ఫైల్ అవటం కాదు, మీ ముగ్గురి పేర్ల ముందు కీర్తిశేషులు అని రాయాల్సి ఉంటుంది అని తిరుపతి అంటే ఏంటే తిరుపతి నోరు లేస్తోందని వరదరాజులు అంటాడు. చూడన్నయ్య తప్పులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పోతూ ఉంటే గంగైనా చూస్తూ ఊరుకుంటాడా, ఖచ్చితంగా మీ ముగ్గురి ప్రాణాలు తీస్తారు, ఎప్పుడు కూడా తప్పుని ప్రోత్సహించకూడదు అని గోవింద్ అంటాడు. అసలు నువ్వు నా కడుపున పుట్టావురా, అమ్మ చచ్చిపోతూ ఉంటే ఇలాంటి మాటలా మాట్లాడేది అని బామ్మ అనడంతో చూడమ్మా పచారీ కొట్టు నడుపుతున్న గంగకి ప్రాణాలు తీసుకువెళ్ళటం అంటే సరుకులు తీసుకువెళ్ళినట్లే, ధర్మం వైపు నిలబడిన వాడు ముందు వెనక చూడని గోవిందు వార్నింగ్ ఇస్తాడు. నోర్ముయిరా, మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా అని వరదరాజులు అరుస్తూ ఉంటే గోవిందు మెతక మనిషే కావచ్చు కానీ మనిషి అని తిరుపతి చెప్పటంతో అయితే మమ్మల్ని బలిపశుల్ని చేయాలని చూస్తున్నారా అమ్మ మీరంతా అని దేవ అంటాడు. అప్పుడే వీరాజు రావటంతో నాగవల్లి క్షేమంగానే ఉందా, ఏమీ కాలేదు కదా అని తిరుపతి ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళందరి రాతలు బాగున్నాయమ్మా, అందుకే నాగవల్లికి ఏమీ కాలేదని వీరాజు చెప్తాడు.
నాగవల్లి బ్రతికి బయటపడితే మా అదృష్టం అంటావేంటి? తన అదృష్టం అనాలి కానీ అని దేవ అంటే ఇంకా నాగవల్లి ఎప్పుడు ఏం చేసుకుంటుందో తెలియటం లేదు. గంగబావ ఆవేశం కూడా ఇంకా తగ్గలేదు. గంగబావ ఏదైనా చేశాడంటే ఈ ఇంట్లో సగం మంది ప్రాణాలు పోవాల్సిందే అని వీర్రాజు అంటాడు. అనండ్రా అనండి. మీ మాటలతో మమ్మల్ని భయపెడుతూ ఉన్నారు కదా! మీరిలా మాట్లాడుతూ పోతూ ఉంటే మేము ఈ మాటలకి అలవాటు పడిపోతాం. గుర్తుంచుకో అని బామ్మ అంటుంది. నాగవల్లి అటువంటి పని చేసుకోకూడదని మీరు అందరూ ధైర్యం చెప్పాల్సింది అని అంటే, తనకేం పర్వాలేదమ్మా. కానీ వీళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ రాతలు ఎలా ఉన్నాయో ఏంటో వీళ్ళ టైం అస్సలు బాగోలేదు కాబట్టి వీళ్ళు జాతకాలు చూపించుకోవాలని వీర్రాజు లోపలికి వెళ్తాడు. ఏంది వాడు అంటున్నది అని బామ్మ అంటే, మీ టైం అస్సలు బాగోలేదు. గంగ చేతిలో మీ ప్రాణాలు ఎప్పుడైనా పోవచ్చని చెప్తున్నాడని మళ్ళీ గోవిందు వార్నింగ్ ఇస్తాడు. ఇక నాగవల్లిని నిలబెట్టి చెల్లెళ్ళందరూ నిలదీస్తూ ఉంటారు. అసలు అన్నయ్యకి నువ్వు ఎలా భారమవుతావు? ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? అని శ్రీవల్లి, అమృత నాగవల్లిని తిడుతూ ఉంటారు. అసలు నువ్వు దూరం అయిపోతే మేము ఎలా ఉంటాం అనుకుంటావక్కా అని కొమ్ద కూడా నిలదీస్తూ ఉంటుంది. నేను భారం అయిపోతానని కాదు, నేను చనిపోతేనైనా మీరందరూ మనశ్శాంతిగా ఉంటారని ఈ పని చేశాను అని నాగవల్లి అంటే, నా చెల్లెళ్ళ ప్రాణాల్లో ఏ ఒక్కరి ప్రాణం దూరం అయినా కూడా నేను ప్రాణాలతో ఉంటానని ఎలా అనుకున్నావమ్మా? నేను కూడా ప్రాణాలు తీసుకోవటానికే కదా నువ్వు ఇలాంటి పని చేశావు అని గంగ ఏడుస్తూ చెప్తూ ఉంటే, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని నాగవల్లి చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఉంటుంది. నేను కూడా మీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటున్నాను. కానీ నేనెప్పుడూ బాధపడలేదే. ప్రాణాలు తీసుకోవాలని చూడలేదు కదా! నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి నాగవల్లి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని చెప్పు. చేతిలో చెయ్యి వేసి చెప్పు అని శివ అంటుంటే, అవును శివ చెప్పింది కరెక్టే. అన్నయ్యకి చేతిలో చెయ్యి వేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రాణాలు తీసుకునే పిచ్చి పని చేయనని చెప్పు నాగవల్లి చెప్పు అని శ్రీవల్లి కూడా అంటుంది. అప్పుడు వెంటనే గంగ నాగవల్లి చెయ్యిని తన తలపై పెట్టుకొని, చూడమ్మా మీ చెల్లెళ్ళలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మిగతా ముగ్గురు నాకు తలకొరివి పెడతారు. నువ్వెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని మాట ఇవ్వమ్మా, మాట ఇవ్వు అని గంగ చెప్తూ ఉండటంతో, అన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనన్నయ్య. మీ అందరి సంతోషం కోసం నేను ప్రాణాలతోనే ఉంటానన్నయ్య ఉంటానని నాగవల్లి మాట ఇస్తుంది. అలా నాగవల్లి మాట ఇవ్వటంతో ఇక చెల్లెళ్ళందరూ కూడా గంగని హగ్ చేసుకుంటారు. గంగ చెల్లెళ్ళకి ముద్దు పెడుతూ చాలా ప్రేమగా కంటతడి పెడుతూ ఉంటారు. తర్వాత శివ, బావా నువ్వు నాతో రా బావా అని అనడంతో ఎక్కడికని గంగ అంటాడు. నువ్వు ముందు రా బావా అని శివనే బుల్లెట్ని తోలుతూ ఉంటే గంగ వెనకాల కూర్చొని ఉంటాడు. అప్పుడు శివ అమ్మవారి గుడి దగ్గర బైక్ని ఆపేసి, రా బావా రా అంటూ అమ్మవారి ముందుకు వచ్చి నిలబెట్టి ఉంటుంది. శివ ఏంటిది ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? అమ్మవారి దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావు అని గంగ నిలదీస్తూ ఉంటాడు. నేను నిన్ను కన్న తల్లి సావిత్రి అత్తయ్య దగ్గరికైతే తీసుకువెళ్ళలేను కదా బావా. కానీ అందరినీ కన్న బిడ్డల్లా చూసుకునే అమ్మవారి దగ్గరికైతే తీసుకురాగలను కాబట్టి ఇక్కడికి తీసుకువచ్చాను బావా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు బావా. ఇలా జరిగిందని నువ్వు అమ్మవారి మీద కోపంతో చేతికి ఉన్న దారాలు అన్నీ కూడా తీసేసావు బావా. ఆ విషయం నీకు గుర్తుందా అని శివ అంటుంది. కానీ అమ్మవారి దయ ఉంది కాబట్టి ఈరోజు నాగవల్లి ఇంకా ప్రాణాలతో ఉంది బావా. నువ్వు అది మర్చిపోవద్దు. కాబట్టి ఆ తల్లి దయ మనపై ఎప్పటికీ ఉంటుంది. అలాగని నువ్వు ఆ తల్లిపై కోపం తెచ్చుకోకూడదు బావా అని అమ్మవారి కుంకుమని శివ తన చేత్తో గంగ నుదిటిపై పెడుతుంది.